హలో స్టూడెంట్స్, ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సైజ్ 1.4లో మనం థర్డ్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనకి సెకండ్ ప్రాబ్లంలో కలెక్ట్ ద మొబైల్ నంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ దెమ్ యూజింగ్ కామాస్ అండ్ రీడ్ దెమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అని ఇచ్చాడు. ఇది మనకి కొంచెం ఓన్ ప్రాబ్లం ఇచ్చాడు స్టూడెంట్స్ సెకండ్ ప్రాబ్లంలో. సో సెకండ్ ప్రాబ్లం మీరు ఓన్గా చేయండి. కొన్ని ఫ్రెండ్స్వి మొబైల్ నెంబర్స్ అనేది కలెక్ట్ చేసి దానికి కామాస్ పెట్టి రీడ్ అవుట్ చేయమంటున్నాడు అంతే. సో అందుకే నేను సెకండ్ ప్రాబ్లం అనేది స్కిప్ చేసి డైరెక్ట్గా థర్డ్ ప్రాబ్లంకి వచ్చాను స్టూడెంట్స్. సో ఈరోజు మనం థర్డ్ ప్రాబ్లం మనం ఎక్సైజ్ 1.4లో థర్డ్ ప్రాబ్లం అనేది చూసుకుందాం. సో ఎక్సైజ్ 1.4లో థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే మనకి క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే రైట్ ద నంబర్స్ ఇన్ వర్డ్స్ ఇన్ బోత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇక్కడ గివెన్ నెంబర్ని మనం వర్డ్స్లో రాయమంటున్నాడు. దేంట్లో ఇండియన్ సిస్టంలో అండ్ ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా రాయమంటున్నాడు స్టూడెంట్స్. సో ఇండియన్ సిస్టంలో మీకు ఎలా రాయాలో ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోస్లో అయిపోయింది కదా ఇట్లాంటి ప్రాబ్లం. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ మీకు కొంచెం కొత్తగా ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా వినండి స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు నంబర్ ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు మనం కామర్స్ ఇండియన్ సిస్టంలో మనం కామర్స్ పెట్టుకున్నట్లయితే 1 2 3 డిజిట్స్ ఒక 1 కామా, తర్వాత 2 డిజిట్స్ నుంచి 2 డిజిట్స్ తర్వాత మనం కామర్స్ పెట్టుకుంటూ వస్తాం కదా స్టూడెంట్స్ ఇండియన్ సిస్టంలో. సో ఇండియన్ సిస్టంలో కామర్స్ పెట్టేసాను. ఇప్పుడు ఈ నంబర్ అనేది మనం స్పెల్ అవుట్ చేద్దాం. సో 12,31,15,027. సో ఇది 12,31,15,027. సో అదే మనం ఇక్కడ వర్డ్స్లో రాద్దాం. 12 crore 31 lakh 15,027. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇది ఇండియన్ సిస్టమ్లో రాసాం మనం. ఇక్కడ ఇండియన్ సిస్టమ్ అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ సిస్టంలో రాసుకుందాం. ఇంటర్నేషనల్ సిస్టంలో దీనికి కామర్స్ ఎలా పెడతాము? 3 నంబర్స్ తర్వాత మనం కామర్స్ పెట్టుకుంటాం కదా 3 డిజిట్స్ తర్వాత. సో 1 2 3 డిజిట్స్ 1 కామా పెట్టుకోండి, మళ్ళీ 3 డిజిట్స్ తర్వాత 1 కామా పెట్టుకోండి, నెక్స్ట్ 3 డిజిట్స్ తర్వాత 1 కామా. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఎలా స్పెల్ అవుట్ చేస్తాం నేను ఎందుకు ఆల్రెడీ మనకి ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పాను. సో దీన్ని మిలియన్స్, థౌజండ్స్ తర్వాత హండ్రెడ్స్ వస్తుంది. సో 123,115,027. సో ఇక్కడ రాసుకోండి 123,115,027. అర్థమైంది స్టూడెంట్స్ ఎలా రాయాలో? ఇంటర్నేషనల్ సిస్టంలో మీకు ఇదే నెంబర్ని ఎలా రాయాలో అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకు నెంబర్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ కామర్స్ పెట్టుకుందాం. ఇండియన్ సిస్టమ్ కదా ఫస్ట్. సో ఇండియన్ సిస్టంలో మనం ఎలా రాయాలి? కామర్స్ 1 2 3 డిజిట్స్ 1 కామా పెట్టుకోండి, తర్వాత 2 డిజిట్స్. ఇప్పుడు ఈ నెంబర్ని మీరు స్పెల్ అవుట్ చేసుకోండి. 8,96,43,092. సో దాన్ని ఇక్కడ రాద్దాం మనం. 96,43,092. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఇదే నెంబర్ని ఇంటర్నేషనల్ సిస్టంలో మనం ఎలా రాయాలో చూద్దాం.
ఫస్ట్ కామర్స్ పెట్టుకోండి. కామర్స్ ఎలా ఇంటర్నేషనల్ సిస్టంలో 3 డిజిట్స్ తర్వాత 1 కామా. దీన్ని ఎలా స్పెల్ అవుట్ చేయాలి? 89,643,092. సో రాయండి. 89,643,092. అర్థమైంది కదా స్టూడెంట్స్? మనకి నంబర్ని ఇండియన్ సిస్టంలో ఎలా వర్డ్స్లో రాయాలో, ఇంటర్నేషనల్ సిస్టమ్ని ఎలా వర్డ్స్లో రాయాలో మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇదే థర్డ్ ప్రాబ్లం. సింపుల్ ఏం లేదు, మీకు ఆల్రెడీ ఇండియన్ సిస్టంలో ఎలా వర్డ్స్లో రాయాలో మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను కాబట్టి ఇంటర్నేషనల్ సిస్టమ్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. మనకి ఎలా నంబర్ని మనం 3 డిజిట్స్ అనేది కామా పెట్టుకున్నాక స్పెల్ అవుట్ చేయండి. ఫస్ట్ 3 పేర్స్ అనేది మిలియన్స్, తర్వాత థౌజండ్స్, తర్వాత హండ్రెడ్స్ వస్తుంది. దానికన్నా ముందు ఇంకొక డిజిట్ వచ్చిందంటే అది బిలియన్స్ అని అర్థం చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నా స్టూడెంట్స్? సో ఈరోజు మనం థర్డ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్.